నమస్తే అండి. నా పేరు పుల్లేశ్వర్, వాస్తు కన్సల్టెంట్ని. ఇక్కడ చూడండి, ఈ ఉత్తరం రోడ్డు, ఇది తూర్పు రోడ్డు అండి. ఇది ఈశాన్యం బ్లాకు. దీని పక్కనే ఇంకొక స్థలం అండి. ఇది ఇక్కడ కూడా స్థలం ఉంది. దీంట్లో ఇల్లు కట్టారు, ఇక్కడ కూడా ఇల్లు కట్టారండి. ఇదైతే ఖాళీ స్థలం. ఇక్కడ కూడా ఇల్లు ఉంది. అయితే నిన్న ఒకరు ఫోన్ చేసి ఇట్లా నా స్థలం ఉందండి, ప్లాన్ కావాలని చెప్పి అడిగితే స్థలం చూసి ప్లాన్ ఇస్తానండి అని చెప్పడం జరిగింది. అయితే నిన్న విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ స్థలం, ఖాళీ స్థలం ఉందండి. ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది. ఈ తూర్పు ఫేస్ ఇల్లు, తూర్పు ఫేస్ స్థలం. అయితే ఇందులో ప్లాన్ కావాలంటే ఈ స్థలం చూసి ఇది పనికిరాదండి చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఏమిటి అని చెప్పి వారు అడిగిన తర్వాత, దీని వెనక, ఈ తూర్పు ఫేస్ కదా, దీని వెనుక ఈ స్థలం చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి. అయితే ఇది ఉత్తరం పెరిగిన స్థలం. ఈ స్థలానికి ఈ స్థలం ఉత్తరం పెరిగింది, ప్లస్ ఈ స్థలం ఎంత ఉందో అంత మొత్తం కూడా స్లాబ్ వేసి ఇల్లు కట్టారండి. అయితే ఈ స్థలం సెట్ బ్యాక్ అవటం వల్ల, ఈ స్థలం సెట్ బ్యాక్ అవటం వల్ల మనం దీంట్లో ఎంత 100% వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టినా కానీ డెవలప్ అనేది ఉండదు. అందుకని చెప్పి సారీ సార్, ఇది మీకు పనికిరాదండి, అమ్ముకోండి, లేదంటే కట్టుకొని కిరాయికి ఇచ్చుకోండి అని చెప్పడం జరిగింది. కిరాయికి ఇస్తే ఏంటంటే వాళ్ళు 1 సంవత్సరం ఉంటారు, తర్వాత ఖాళీ చేస్తారు ఇబ్బందిగా ఉంటే. అంతే తప్ప పర్మనెంట్గా ఉండేవాళ్ళు ఏంటంటే బాగుండాలి కదా, అందుకని ఆ ఉద్దేశంతో కిరాయి పర్పస్ అయితే నిర్మించుకోండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ ఆలోచనలు పడ్డారు. తర్వాత ఏం జరుగుతుందని చూడాలి. అయితే మీరు కొనేటప్పుడు చూసుకొని, ఇలాంటి స్థలాలు, సెట్ బ్యాక్ స్థలాలు పనికిరావు. దీనికంటే ఈశాన్యం బ్లాక్ స్థలం ఇది కొంచెం పర్లేదండి, మెరుగు. దీనికంటే ఇది మెరుగు, దీనికంటే ఇది ఇంకా మెరుగు. ఎందుకంటే ఈ 2 స్థలాలని బీట్ చేస్తుంది కాబట్టి ఈ స్థలంలో ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది. ప్లస్ దీని తర్వాత ఇది బాగుంటుంది. ఇది అసలు పనికిరాదండి, అంటే డెవలప్ ఉండదు. ఇట్లాంటి ఇళ్లల్లో రోజువారీ కూలీలు, గుమ్మస్తాలు, అట్లాంటి వారికైతే ఇది పనికొస్తుందండి. ఎందుకంటే ఏ నెలకు ఆ నెల సరిపెట్టుకునే వారికి ఇది పనిచేస్తుంది. ఎదగాలి, బిజినెస్ చేయాలి అనే వారికి అయితే ఇది పనికిరాదు. దయచేసి గమనించండి. స్థలాలు కొనేటప్పుడు ఒకసారి సంప్రదించండి. ధన్యవాదాలు. నా ఛానల్ ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.